ఓం సాయిరామ్. అందరికీ నమస్కారమండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. బాబా సర్వాంతర్యామి. భక్తులు బాబా అని తలవగానే ఓ అని పలుకుతూ సమాధి నుండే ఆశీర్వదిస్తున్నారు. అందుకే బాబా సమాధి వృత్తాంతం తెలుసుకొని తరిద్దాం. బాబా ఆశీస్సులతో, శ్యామ సలహాతో రాధాకృష్ణమాయి సూచనల మేరకు బుట్టి మందిరం నిర్మించాడు. 1916వ సంవత్సరము విజయదశమి రోజున బాబా భావావేశంతో ఈ రోజే నా సీమోల్లంఘనము అని చెప్పారు. 1918 సెప్టెంబరు 28 నుండి బాబాకు 3 రోజులు జ్వరం వచ్చింది. మాధవ పస్లే ఒకరోజు మసీదును శుభ్రం చేస్తుండగా బాబా చెంత ఎల్లప్పుడూ ఉండే ఆయన గురువుగారు ఇచ్చిన ఇటుక అతని చేతి నుండి జారిపడి విరిగిపోయింది. భిక్ష నుండి తిరిగి వచ్చిన బాబా, విరిగినది ఇటుక రాయి కాదు, నా అదృష్టము అన్నారు. ఆ రోజు మంగళవారము, విజయదశమి. బుట్టివాడ ప్రారంభోత్సవానికి సన్నాహాలు గొప్పగా జరుగుచున్నవి. లక్ష్మీబాయికి మొదట 4 రూపాయలు, తరువాత 5 రూపాయలిచ్చారు. బాబా అందరినీ భోజనాలు ముగించుకొని రమ్మని చెప్పారు. రామచంద్ర పాటిల్, శ్యామ ఆగిపోయారు. బాబా భౌతిక దేహాన్ని విడిచే ముందు చివరిసారిగా బుట్టివాడలోనికి తనను తీసుకొని వెళ్ళమని చెప్పారు. 36 గంటలు హిందూ మహమ్మదీయుల వాదోపవాదాలు తరువాత చివరకు అక్టోబరు 17వ తేదీ గురువారం సాయి భౌతిక దేహాన్ని పూలతో అలంకరించి షిరిడీ గ్రామమంతా ఊరేగించారు. తర్వాత బుట్టివాడకు తీసుకొని వెళ్ళి మురళీధరుని విగ్రహము కొరకు నిర్ణయించబడిన స్థలములో బాబా భౌతిక దేహాన్ని శాస్త్రోక్తముగా సమాధి గావించారు. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.